అలాగే ఇక్కడ ఏముంది 1/2 ఉంది. 1/2 అంటే ఎంత పర్సంటేజ్? 50%. ఈ 50% ఎలా వచ్చిందంటే చూడండి, 50% అనేది ఎలా వస్తుందంటే మనకు ఈ 50% ఎలా వస్తుందంటే చూడండి, ఏముంది ఇక్కడ 50%. 50% ఇక్కడ ఎలా వస్తుందంటే దెన్ 100/2 100/2 అంటే ఏమైంది? 2 1s are 250 సార్, 250 సార్. అంటే 1/2 అంటే ఏమని రాసుకోవచ్చు మనం? 50% అని రాసుకోవచ్చు. అలాగే 1/3 అంటే 33 1/3% రాసుకోవచ్చు. ఇది ఎలా వచ్చిందంటే మనకి ఏమైంది? 100/3 100/3 అంటే ఏమవుతుంది? 3తో గెట్ క్యాన్సిల్ చేయండి. 3తో గెట్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 3 3s are 9. అగైన్ ఎంత ఉంటుంది ఇక్కడ? 1 ఉంటుంది. అగైన్ 3 3s are 9. రిమైండర్ ఎంత ఉంటుంది? 1. 1/3 అంటే ఫైనల్ గా మనకి ఏమైంది? 33 1/3 వచ్చింది. 33 1/3. నెక్స్ట్ వన్ చూడండి, 1/4. 1/4 is equals to 25%. 1/4 is equals to 25% ఎలా వచ్చిందంటే చూడండి, 100/4. 100/4 అంటే 4 1s are 4, 25 times. అంటే ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు మనం? 25% అని రాసుకోవచ్చు దాని నుంచి. నెక్స్ట్ అలాగనే 1/5. 1/5 is equals to 20%. ఇది ఎలా వచ్చిందంటే ఏమైంది? 100/5. 100/5 అంటే 5 1s are 5 2s are. అంటే మనకి ఏమైంది? 20% అని రాసుకోవచ్చు. 1/5 is equals to 20% అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 1/6. 1/6 అంటే మనకి ఎలా రాసుకోవచ్చు? 100/6. 100/6 అంటే ఫస్ట్ ఏమైంది? 16 into 6 is equals to 96. 16 into 6 is equals to 96. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. 4/6 అంటే 2/3 అవుతుంది. 4/6 is equals to 2/3. అంటే ఫైనల్ గా మనకి ఏమైంది? 16 2/3% అని రాసుకోవచ్చు. ఎప్పుడు 1/6 వచ్చినప్పుడు 16 2/3% అని రాసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 1/7. 1/7 అంటే ఎంత రాసుకోవచ్చు? 14 2/7%. 1/7 అంటే 14 2/7%. ఈ 14 2/7% ఎలా వచ్చిందంటే చూడండి, 100/7. 100/7 అంటే 7 తో గెట్ క్యాన్సిల్ చేయండి. 7 తో చేస్తే 7 1s are 7, రిమైనింగ్ 3 ఉంటుంది. 3 ఉంటే 30 అవుతుంది. 30 ఉంటే ఏమైంది? 7 4s are 28. 28 30లో 28 పోతే రిమైనింగ్ 2 ఉంటుంది. 2/7 అంటే ఫైనల్ గా మనం ఏం రాసుకోవచ్చు? 1/7 is equals to 14 2/7% అని రాసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 1/8. 1/8 అంటే ఏమవుతుంది? 100/8. 100/8 అంటే 8 తో గెట్ క్యాన్సిల్ చేయండి. 8 తో గెట్ క్యాన్సిల్ చేస్తే 8 1s are 8. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 2. 2 అంటే 20. 20 అంటే 8 2s are ఎంత? 16. 16 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. 4/8 అంటే 1/2. 4/8 అంటే 1/2. అంటే ఫైనల్ గా మనం ఏమని రాసుకోవచ్చు? 12 1/2% అని రాసుకోవచ్చు. అలాగే 1/9. 1/9 అంటే ఏమని రాసుకోవచ్చు? 11 1/9. 11 1/9 ఎలా రాసామంటే చూడండి, 100/9. 100/9 అంటే 9 1s are 9. రిమైండర్ ఎంత ఉంటుంది? ఇక్కడ 1 ఉంటుంది. 1 ఉంటే 10 ఉంటుంది. అలాగే 9 1s are 9. రిమైండర్ 1 ఉంటుంది. 1/9 అంటే ఫైనల్ గా మనకి ఏమైంది? 11 1/9%. అంతేగాని మీరు ఇలానే నేర్చుకోండి. అంతేగాని మీరు బై హార్ట్ చేయాలని ఎప్పుడు ముందుకెళ్ళకండి. బై హార్ట్ చేస్తే కొన్ని రోజులు గుర్తుంటాయి. ఇలా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈజీ ఉంటుంది. అక్కడ ఎక్కడ వచ్చినా మనకు నెంబర్ను ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ 1/10. 1/10 అంటే ఎంత రాసుకోవచ్చు? 10% రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే 100/10 అంటే 0 0 గెట్ క్యాన్సిల్ అంటే ఏమైంది? మనకు 10% అయింది. 10% అవుతుంది. అలాగే 1/11. 1/11 అంటే 9 1/11% అంటే ఏమవుతుంది? 100/11. 11 తో చేయండి. 11 9s are ఎంత? 99. 11 9s are 99. రిమైండర్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. కాబట్టి 1/11 అని డైరెక్ట్ రాసుకోవచ్చు. అలాగే 1/12. 1/12 అంటే చూడండి, 100 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 8 టైమ్స్ 8 into 9 is equals to 96. 96 పోతే రిమైండర్ ఎంత ఉంటుంది? 4. 4/12 అంటే 1/3. 4/12 అంటే 1/3. కాబట్టి 8 1/3 అని రాసుకోవచ్చు.
13. 1/13 is equals to ఏమని రాయొచ్చు 7 9/13 divided by 13. 13 అంటే 7 times. 9 into 17 is equals to 91. రిమైండర్ ఎంత ఉంటుంది 9 ఉంటుంది కాబట్టి 9 divided by 13. 9 divided by 13. నెక్స్ట్ వన్ చూడండి అలాగే 1/14. 1/14 is equals to ఏమని రాయొచ్చు మనం 7 1/7%. అంటే చూడండి 100 divided by 14. 100 divided by 14 అంటే 14 into 7 is equals to 96. సరే 98. 14 into 7 is equals to 98. రిమైండర్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది. 2/14 అంటే 1/7. 2/7 అంటే 1/7. 7 into 14 is equals to 98. రిమైండర్ 2 ఉంటుంది. 2 divided by 14 అంటే 1/7. కాబట్టి ఏమన్నా రాసుకోవచ్చు 1/14 is equals to 7 1/7 అని రాయొచ్చు. అలాగే నెక్స్ట్ వన్ 1/15. 1/15 is equals to 6 2/3% అని రాయొచ్చు. ఇది ఎలా అంటే చూడండి 100 divided by 15. 100 divided by 15 అంటే 15 into 6 is equals to 90. రిమైండర్ ఎంత ఉంటుంది 10 ఉంటుంది. 10/15. 10/15 అంటే ఏమవుతుంది 5తో గెట్ క్యాన్సిల్ చేయండి. 5 2s are 5 3s are అంటే 2/3 అని రాయొచ్చు. 2/3 అని రాయొచ్చు. అలాగే 1/16. 1/16 అంటే ఏమని రాయొచ్చు 6 1/4%. 6 1/4%. అంటే ఇప్పుడు ఏమవుతుంది నీకు 100 divided by 16. 16 into 6 is equals to 16 into 6 is equals to 96. 96 అంటే రిమైండర్ ఎంత ఉంటుంది 4 ఉంటుంది. 4/16 అంటే 1/4. 4/16 అంటే 1/4. ఫైనల్ గా ఏమన్నా రాయొచ్చు 1/16 is equals to 6 1/4% రాయొచ్చు. అలాగే నెక్స్ట్ 1/17. 1/17 అంటే మీకు ఏమవుతుంది 100 divided by 17. 100 divided by 17 అంటే చూడండి 17 తో 100 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 5 టైమ్స్. 5 టైమ్స్ అంటే 17 into 5 is equals to 85. 85 అంటే రిమైండర్ ఎంత ఉంటుంది 15. 15 divided by 17. 15 divided by 17 అని రాయొచ్చు. అలాగే నెక్స్ట్ వన్ 1/18. 1/18 అంటే ఏమని రాయొచ్చు 5 చూడండి 100 divided by 18. 18 అంటే 18 తో ఎన్ని టైమ్స్ పోతుంది 100 5 టైమ్స్ పోతుంది. 5 into 18 is equals to 90. 90 పోతే రిమైండర్ ఎంత ఉంటుంది 90 పోతే 10. 10 divided by 18. 10 divided by 18 అంటే 10 అంటే 10 divided by 18 2 తో గెట్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది 5/9 అవుతుంది. 5/9 అవుతుంది. కాబట్టి మనము 1/18 is equals to ఏమని రాయొచ్చు 5/9 అని రాయొచ్చు. అలాగే 1/19. 1/19 is equals to 5/19 అని రాయాలి. 5/19 అంటే చూడండి ఏమవుతుంది 100 divided by 19. 100 divided by 19 అంటే 19 తో 100 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్. 9 into 5 is equals to ఎంత 95. 95 పోతే రిమైండర్ ఎంత ఉంటుంది సరే 19 into 5 is equals to 95. రిమైండర్ ఎంత ఉంటుంది 5 ఉంటుంది. 5 divided by 19. 5 divided by 19. అలాగే 1/20 is equals to 5%. అంటే ఏమైంది 100 divided by 20. 20 1s are 25 ఎగ్జాక్ట్లీ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ 5% అవుతుంది. అలాగే 1/21 is equals to మనం ఏమన్నా రాయొచ్చు 4/16/21. అలాగే 1/22 is equals to 4 6/11%. 1/23 is equals to 4 8/23%. 1/24 is equals to 6 1/6%. 1/25 is equals to ఏమని రాయొచ్చు 4% అని రాయొచ్చు. ఈ టేబుల్ అనేది మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. ఈ టేబుల్ నేర్చుకోవడం వల్ల పర్సంటేజ్ అనే చాప్టర్ బాగా ఈజీగా చేయొచ్చు. పర్సంటేజ్ చాప్టర్ బాగా ఈజీగా చేస్తే పర్సంటేజ్ చాప్టర్ ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, దెన్ అలిగేషన్స్, దెన్ డిఐ మీన్ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఈ అన్ని చాప్టర్స్ కూడా మనకు దేనిపైన డిపెండ్ అయి ఉంటాయి ఓన్లీ పర్సంటేజెస్ పైనే డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి పర్సంటేజ్ అనే చాప్టర్ చాలా 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 ఇంపార్టెంట్. మీకు పర్సంటేజ్ చాప్టర్ బాగా వస్తే ఆటోమేటిక్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అర్థమెటిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చాలా మంది డౌట్ ఉంటుంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి. మీరు ఎప్పుడైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథ్స్ నేర్చుకోవాలనేసి అర్థమెటిక్ నేర్చుకోవాలనేసి అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే ఫస్ట్ పర్సంటేజ్ దగ్గర స్టార్ట్ చేయండి.
పర్సంటేజ్ దగ్గర స్టార్ట్ చేసి పర్సంటేజ్లో ఈ ఫ్రాక్షన్ టేబుల్ నేర్చుకోండి. అంటే నేర్చుకోవడం అంటే 2 టేబుల్ 3 టేబుల్ నేర్చుకున్నట్టు బై హార్ట్ చేయడం కాదు. అంటే మనం ఏం చేయాలి, ఈ టేబుల్ను ఎలా చేసామో, ఎలా చేస్తే మనకు ఆన్సర్లు వస్తాయో మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాం. మీరు కూడా ఇలానే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మీరు కూడా ఇలానే ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు టేబుల్ నేర్చుకోగలుగుతారు. ఈ టేబుల్ నేర్చుకుంటే రిమైనింగ్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా మీరే సాల్వ్ చేస్తారు. అర్థమవుతుందా? ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం.